వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. కనిపిస్తుంది వర్షం పడుతుంది. మరి ఇంత మంచి వర్షం పడుతున్నప్పుడు పొద్దున్నే వంట చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అందుకే మీ అందరి కోసం ఈ వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఈజీగా సింపుల్గా కుకుంబర్తో లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం కొబ్బరిని అంటే కోకోనట్ని, జింజర్ని, అల్లంని గ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కుకుంబర్ చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా పెద్ద కుకుంబర్స్ కాకుండా బేబీ కుకుంబర్స్ వస్తాయి, అది గ్రేట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అంటే పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఎండుమిరపకాయ కూడా వేసుకొని అవి కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు మొత్తం ఎర్రగా వేగిపోయాక ఇప్పుడు అందులో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని అది కొంచెం ఎర్రగా అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొబ్బరి తురుము రంగు కొంచెం మారింది అంటే ఎర్రగా అయింది అంటే బాగా వేగిపోయిందని అర్థం. ఇప్పుడు అందులో తురిమి పెట్టుకున్న కీరాని కూడా వేసుకుని అది కూడా 10 నిమిషాల పాటు వేయించుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ కీరాని కూడా కుక్ చేసుకున్నాక ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ వండిన అన్నాన్ని ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లార్చుకోవాలి. అప్పుడే విడివిడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అన్నం వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నం వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఉప్పు బాగా కలిసేలాగా పై నుండి కిందకి మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకుంటే సింపుల్గా టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. కుకుంబర్తో కాబట్టి యూనిక్గా కూడా ఉంటుంది అండ్ ఇది మనకి క్యారేజ్లోకి వాటికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి.
ఇలాంటి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ పెడతాను, వెరైటీగా యూనిక్గా ఉండేవి. అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే. సో అస్సలు మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.